మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు మనము 16వ తారీఖు జూలై నెల 2025 నుండి 31వ తారీఖు జూలై నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తీసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ చేర్చబడదండి. కేవలము శాస్త్రము ఎంతవరకు చెప్పబడిందో అంతవరకు మాత్రమే చెబుతాను. మీరు ఇది గమనించగలరు. ఓకే. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి 16వ తారీఖు 7వ నెల 2025 నుండి 31వ తారీఖు 7వ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నదండి. రాహుగ్రహ సంచారము చతుర్థంలో ఉండటం వల్ల అంత పరిణామములు కలగవు, శుభ ఫలితములు కలగవు. అక్కడ ఏంటంటే దీన్ని సుఖస్థానం అని అంటారు, మాతృస్థానం అంటారు. తల్లిగారి విషయంలోను, విద్య విషయంలోను, భూమి విషయంలోను, గృహ విషయంలోను, వాహనాల విషయంలోను, మన స్వభావం విషయంలోను ఈ విషయాలన్నింటిలో కూడా రాహుగ్రహ సంచారం వల్ల కొంచెం భిన్నమైనటువంటి ఫలితాలన్నీ దెబ్బతింటాయి. అర్థమైందండి? ఈ విధంగా ఉంటుంది. అంచేత రాహు మూలంగా మనకి విషక్రిములైనటువంటి ఈ దోమలు, బొద్దింకలు, తేళ్ళు, జెరులు, బల్లులు ఇట్లాంటి వాటి వల్ల కూడా కొంత చికాకు కలిగించేటువంటి వ్యవహారంగా కనిపిస్తుంది. ఇకపోతే పంచమ స్థానంలో శని యొక్క సంచారం, అంత శుభప్రదమైన ఫలితం ఇవ్వజాలదు. ముఖ్యంగా సంతానం మీద ఎక్కువగా దుష్ప్రభావం చూపిస్తుందండి. వీరికి చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద శ్రద్ధ పెరిగిపోవటం, బుద్ధిబలం ఉపయోగించకపోవటము, ఎక్కువగా స్నేహాలు చెడ్డవారితో స్నేహం చేయటము, అలాగే వివేకంగా ఆలోచించకుండా ఏది పడితే అదే ఏ పని ఆ నిమిషానికి ఏ పని చేద్దామంటే ఆ పని చేసుకుంటూ పోవటం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం పంచమ స్థానంలో శని ప్రభావం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే 7వ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి. 7వ స్థానంలో శుక్రగ్రహ సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన కొంచెం ఎడబాటు లేకపోతే తొందరపాటు ఏదో జరుగుతుంటే కీచులాడుకోవటం లాంటివి జరిగే అవకాశం ఉన్నది. అట్లాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, భావాలలో భేదం ఇట్లాంటివన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీరు సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైన కాలము కాదు. అలాగే షేర్ మార్కెట్ అనేటటువంటి దాని దగ్గరికి వెళ్ళవద్దు, అది కొంచెం మీకు అనుకూలమైన పరిస్థితి కాదు. కాబట్టి 7వ స్థానంలో ఉన్నప్పుడు షేర్ మార్కెట్లో పెట్టుబడి మాత్రం పెట్టమాకండి, నష్టాలు వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. ఇకపోతే అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే ఇవ్వదు. అది కొంతమందికి చెప్పాం కదండి, చాలామంది కొన్ని కోట్ల మందికి సంబంధించింది. అందులో దుర్మార్గులు ఉండొచ్చు, మంచివారు ఉండొచ్చు. ఆ దుర్మార్గులకైతే రాజదండన పడే అవకాశం ఉంటుంది. కొంతమందికి కళత్ర పీడ జరిగే అవకాశం ఉంటుంది, పెద్ద దుఃఖం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, హఠాత్తుగా ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది, అవమానాలు పొందేటువంటి పరాభవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా అష్టమ స్థానంలో గురువు వల్ల ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే భాగ్యస్థానంలో రవి, బుధ 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి. ఈ 2 గ్రహాల యొక్క సంచారం కూడా ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగానే చెడు ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. రవి వలన అనారోగ్య సమస్యలు వస్తుంటే, అలాగే తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వాహనాల విషయంలోనూ, ఈ దైవభక్తి విషయంలోనూ, ఉపాసనల విషయంలోనూ ఇట్లాంటి విషయాల్లో కూడా చాలా ఇబ్బంది కలుగజేస్తూ ఉంటారు రవి, బుధ ఇద్దరూ కూడాను. ఈ విధమైన పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. ఇకపోతే వీరికి దశమ స్థానంలో, ఏకాదశ స్థానంలో
2 స్థానాల్లో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం అంత ఫలితాలు ఇవ్వదు. వృత్తిపరమైన ఉద్యోగపరమైన చికాకులు కలిగిస్తూ ఉంటాయి. ఇకపోతే ఏకాదశ స్థానంలో ఒక్క 5 రోజులు మాత్రమే అనుకూలమైనటువంటి కాలంగా కనిపిస్తూ ఉన్నది. ఆ 5 రోజులు మాత్రం మీకు ఏకాదశ స్థానం కాబట్టి కొంచెం లాభాలు మీరు ఆశించిన లాభాలు పొందగలగటం ఉంటుంది. వ్యవహారాల నైపుణ్యం ఒక్క 5 రోజులు మాత్రమే ఉంటుంది. అలాగే మీకు దశమ స్థానంలో కుజునితో పాటుగా కేతు యొక్క సంచారం కూడా జరుగుతోందండి. ఈయన కూడా రవిలాగనే అనుకూలమైన ఫలితాలు లేవు, ప్రతికూలమైన ఫలితాలు. చెప్పాలి అన్నట్టయితే వీరికి కుజుడే కొద్ది రోజులు, ఒక 5 రోజులు మాత్రం అనుకూలంగా ఉన్నది. మిగతా అన్ని గ్రహాలు కూడా ప్రతికూలమైన ఫలితాలే ఉన్నాయి. కాబట్టి ఈ 15 రోజులు కూడా వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయము. ఓకేనండి. ఒక్క గ్రహం మాత్రమే, అది కూడా 15 రోజుల్లో ఒక 5 రోజులు అనుకూలంగా ఉంది. మిగతా ఏ గ్రహము వీరికి అనుకూలంగా లేని కారణంగా ధనం ఖర్చు పెట్టే విషయంలోనూ, మాట్లాడేటప్పుడు ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి నిదానించి తెలివి ఉపయోగించి చెయ్యండి. ఎవరికి హామీలు ఉండవద్దు. ఆయన సొంత తమ్ముడు కావచ్చు, సొంత అన్న కావచ్చు, ఏ విధమైన హామీలు ఇవ్వవద్దు. ఇచ్చారో మీరు మునిగిపోతారు. ఎందుకంటే ఒక్క గ్రహం ఒక 5 రోజులు మాత్రమే అనుకూలంగా ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ధనాన్ని, మాటని చాలా పొదుపుగా వాడుకుంటే మీరు బయటపడతారు. అలాగే నిత్యం చేసే పూజలో కూడా కొంచెం జాగ్రత్తగా భక్తి ఎక్కువ శ్రద్ధ పెట్టి పూజించడం అనేది చాలా అవసరం.